అసెంబ్లీలో ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి అంశం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి శాంతి భద్రతల అంశంపైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ, శ్వేతపత్రం అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తూ, ఇదిగో చాలామంది మీద కేసులు పెట్టారు, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి 164 మంది ఉన్నారు, వారు 11 మంది రాలేదు, 164 మందిలో ఎంతమంది మీద కేసులు ఉన్నాయో లేచి నుంచోండి అని చెప్పడంతో 160 మంది లేచి నుంచున్నారు. నలుగురేనంట లేచి నుంచుంది. 160 మంది అసెంబ్లీలో వారు ఒక మాట చెప్పడంతో ఏదో స్కూల్లో పిల్లలు కనుక పాస్ అయిన వాళ్ళు ఎవరనంటే నుంచోండి అనగానే పాస్ అయిన వాళ్ళు మొత్తం నుంచొని, ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే స్కూల్లో ఒక 200 మంది అంటే ఓ 4-5 ఉంటారు, ఆ 4-5 కూర్చొని ఉన్నారు. పాపం అది కూడా పాపం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అనుకుంటా, వాళ్ళకి లాస్ట్ వచ్చినట్టు చూడండి. అసలు మొత్తం లేచి నుంచున్న పరిస్థితి. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. అంటే స్పీకర్ గారు నుంచోకూడదు కాబట్టి పాపం నుంచుంటే బాగుండదని ఆయన నుంచోలేదు, కానీ లేదా ఆయన మీద 12 కేసులు ఉన్నాయి. ఆయన ఒకసారి ఆ బయట ప్లే చేయండి. అదే అశోక్ 2, షర్మిల 2, అలానే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పినట్టు కావాలి కొన్ని కేసులు ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. పల్లా శ్రీనివాస్ 3. అదే వాళ్ళల్లో ఒకసారి నుంచున్న విజువల్ చూస్తే 164 మందిలో 160 మంది నుంచున్నారు. నుంచున్నటువంటి వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి కేసులు ఎన్ని అని అంటే, ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 60 కేసులు పెట్టారట, చింతమనేని ప్రభాకర్ మీద 48 కేసులు, పల్లా శ్రీనివాస్ మీద 14 కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద 7 కేసులు, మిగిలినటువంటి ఒక్కొక్కరి మీద 12 కేసులు, రఘురామకృష్ణరాజు గారి మీద 12 కేసులు, పులివర్తి నాని మీద 12 కేసులు, 17 కేసులు, ఇట్లా ప్రతి ఒక్కరి మీద, అయ్యన్న పాత్రుడు గారి మీద 12 కేసులు. పాపం ఆయన స్పీకర్ కదా లేచి నుంచుంటే బాగుండదని నుంచోలే, లేకపోతే ఆయన కూడా నుంచోవాల్సిందే. ఆయన కూడా లిస్టులో చదువుతామంటే ఆయన పేరు కూడా ఉంది. పాపం సత్యకుమార్ అంటే ఆయన బీజేపీ ఢిల్లీలో ఉండేవాడు కాబట్టి ఆయన ఆ రోజు ఎందుకు వచ్చిందంటే సత్యకుమార్ తోటి పెట్టుకుంటే మళ్ళీ అక్కడ దోలు తీరుస్తాడన్న ఉద్దేశంతో అట్లా వదిలిపెట్టారు ఒకరిద్దరిని. అంతే తప్ప మిగిలినటువంటి వాళ్ళు అసలు కనపడినటువంటి వాళ్ళ మీదల్లా కేసు పెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మా వాళ్ళని చంపడం వలన నేరం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది అన్నారు కదా. అసెంబ్లీలో ఈరోజు వచ్చారు, ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు కదా, ఈరోజు అసెంబ్లీలో మీరు మా వాళ్ళ మీద ఇంత దాడి చేశారని చెప్పని కేసులు పెట్టాలి, ప్రశ్నించాల్సింది. మరి ఆయన అపోజిషన్ అడుగుతున్నాడు కదా, అపోజిషన్ అడిగేది వచ్చి నువ్వు ఈరోజు ఈ సభలో అటెండ్ అయ్యి మీరు కనుక ప్రశ్నిస్తే సరిపోయేది కదా. ఈ 11 మంది మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదు అయినట్టుంది, రఘురామకృష్ణరాజు ఇచ్చిన కంప్లైంట్ మీద. మిగిలిన 10 మంది మీద ఇంకా కేసులు నమోదు కాలేదు కదా. అంటే ఎటువంటి లా అండ్ ఆర్డర్ని గత 5 సంవత్సరాల్లో చేశారనే దానికి అర్థం ఈరోజు వాళ్ళు నుంచున్నటువంటి స్టాండర్డ్స్ అంటాం కదా, టక్కన నుంచుంటాం, అట్లా నుంచోబెట్టారనమాట. అలా నుంచుంటే మరి పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారు, లోకేష్ గారు నుంచున్నారు, కేశవ్ నుంచున్నారు, అచ్చెన్నాయుడు గారు, అసలు మంత్రులందరూ నుంచున్నారు. నారాయణ గారి మీద అయితే అదే చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఆయన, వాళ్ళ భార్య మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ అల్లుల మీద, ఇంకా వాళ్ళ పుట్టినటువంటి మనవల మీద కూడా కేసు పెట్టాలని చూశారనేది కూడా చెప్పారు. అంటే ఈ రకమైనటువంటి రఘురామకృష్ణరాజు కూడా చెప్పారు. పాపం ఆయన వాళ్ళ ఎంపీ మీద కూడా కేసు పెట్టి ఆయన పాపం అరికాలు కొట్టి ఆ వీడియోని విపరీతంగా చూసి ఆనందపడ్డారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఎన్ని వాస్తవాలు ఇవన్నీ. సరే, అందుట్లో వీడియో చూశారా అని అంటే ఆ రోజు ఆయన చెప్తుంది వీడియో చూశారనే కదా. ఇలాగ 164 మంది ఉంటే 160 మంది లేచి నుంచొని మమ్మల్ని కొట్టారు అని అసెంబ్లీలో కేకలేస్తున్నారంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి గతంలో నడిచిందనే దానికి ఒక అర్థం. అది అసెంబ్లీ సాక్షిగా ప్రజెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు అనాలి. అంటే మనం రాజకీయాల్లో ఎందుకు ఆ పదం వాడాననేటువంటి దానికి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడిని మెచ్చుకోవడం అనేటువంటి అంశం విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి. ఒకసారి మహిళల గురించి మాట్లాడినటువంటి దానిపైన ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు అసెంబ్లీలో. ఆ కామెంట్స్ని వినాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మహిళల గురించి కామెంట్ చేసినటువంటి బయట, ఓకే, మహిళల గురించి మాట్లాడిన బయట ఉంది ఒకసారి.
అసెంబ్లీలో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, అసెంబ్లీలో యా పార్టీలో ఎవరైనా సరే పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే ఏ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ట్వీట్ చేసినా కానీ, అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చేసినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను, ఎస్ ఎవరినైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు అని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కూడా సీరియస్ వార్నింగ్. ఎవరైనా సరే 164 మంది ఇప్పుడున్న సభ్యులు కావచ్చు. ఒక్కసారి బయట ప్లే చేయండి. బైట్ ప్లీజ్. మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం, బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా, మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసలేసి పార్టీ మీటింగ్లు చెప్పారు, ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు, సరే భగవంతుడు మనల్ని కాపాడాడు. మహిళల గురించి మాట్లాడండి. బయట ఎస్ ఏ ఒక్కరైనా సరే మహిళల గురించి మాట్లాడితే, కామెంట్లు చేస్తే మన సభ్యులను కూడా చూడను, వాళ్ళందరూ మీద చర్యలు తీసుకుంటాను వార్నింగ్ ఇచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి ఇదే అసెంబ్లీ సాక్షిగా, ఇదే అసెంబ్లీలో మరి అత్యంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని నవ్వుకుంటా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, ప్రతి ఒక్కరి గురించి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కావచ్చు, అనిత కావచ్చు, ఒకరు కావచ్చు, ఎవరైనా సరే ఎంతటి దుర్మార్గమైనటువంటి మెసేజ్లు నడిచినాయండి, ఎటువంటి ట్వీట్లు నడిచినాయండి, ఎటువంటి క్యాంపెయిన్ చేశారండి, సో డిజిటల్లో ఎటువంటి వాళ్ళ మీద ఎంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. ఈ నెల రోజుల్లో అటువంటివి ఉన్నాయా? అటువంటి కామెంట్స్ ఉన్నాయా? అటువంటి ట్వీట్స్ ఉన్నాయా? అటువంటి ప్రచారం ఉందా? అందుకే నేను ఆయన మహానుభావుడు అంది. ఆయన్ని నన్ను అన్నారు, నా కుటుంబాన్ని అన్నారు, ఆ అసెంబ్లీలో అందరు ఆడవాళ్ళని కూడా అదేవిధంగా మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు కామెంట్లు చేయకూడదని చెప్పి అనిపించవచ్చు కదా. ఎవరినైనా సరే వైసీపీ మహిళా నాయకులు లేదా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు కానీ ఆడవాళ్ళని, పర్టికులర్గా ఆడవాళ్ళని అంటే మాత్రం ఉపేక్షించేటువంటిది లేదని చెప్పని ఆయన చాలా సీరియస్ కామెంట్స్ని అసెంబ్లీ సాక్షిగా చేశారు. అందుకనే రాజనీతి అని ఉంటుంది, రాజనీతిజ్ఞత అని ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఆ విజన్తో కూడినటువంటి రాజనీతిజ్ఞత అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళు అన్నారు కదా అని వీళ్ళు అనటం 2 నిమిషాలే. మరి వీళ్ళకి ఆ సంఖ్యాబలం, ఊహించని సంఖ్యాబలం ఉంది. కానీ దాన్ని ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ఉపేక్షించే. ఒకసారి బయట ప్లే చేయండి. బైట్ ప్లీజ్. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పని చేయొద్దండి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతాం, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. మరి అది ఆయన చెప్పినటువంటి సందేశం. ఎందుకంటే ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ కుటుంబం అంతకంటే ఎవరిని అవమానించింది ఎక్కువ కదా. మరి కానీ ఆయన అలా ఒప్పుకోను, లా అండ్ ఆర్డర్ని సమస్య లేదు, మీరైనా సరే నేను ఒప్పుకోనని చెప్పని చెప్పడం అనేటువంటిది అదే ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. చాలా డిఫరెంట్గా పరిపాలించాలి అని ఒక డిఫరెంట్గా అని కాదు, అసలు వే మొత్తం మార్చుకున్నారండి ఆయన. అసలు ఇంతకుముందుకి ఇప్పటికీ అసలు ఆయన మాట్లాడే విధానం కానీ స్టెప్స్ కానీ చాలా, మరి ఎందుకని అంత ఇదిగా మార్పు వచ్చిందనేది కూడా, అంటే అంత ఇబ్బందులు పెట్టినా అది గత 5 yearsలో ఆయన వే ఆఫ్ కానీ మరి యువతలోకి చెప్పడం కానీ చాలా కాన్ఫిడెంట్గా, చాలా డిఫరెంట్గా ఉందండి ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ, వే ఆఫ్ మరి పరిపాలన. నేను 2004 నుంచి చూస్తున్నాను. అప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటేలాగా ఉంటారు. అప్పటికిప్పటికి అదే డ్రెస్సు, అప్పటికిప్పటికి అదే వెయిట్, అప్పటికిప్పటికి ఆయన ఫేస్లో కూడా ఏమి పెద్ద మార్పు కానీ ఏం లేదు.
ఆయన అధికారం రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ అందరినీ తాడతీస్తానంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య లేదు, లా అండ్ ఆర్డరు, విజను, డెవలప్మెంట్ అంటాడు. ఆయనకు ఉన్నటువంటి అదే మైనస్ పాయింట్ అదే ప్లస్. ప్లస్ అందుకే ఆయన్ని న్యూట్రల్ పబ్లిక్ ఎక్కువగా ఆదరిస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పుడు కూడా కొంత అసంతృప్తి ఉండేది, కానీ తర్వాత అడ్జస్ట్ అవుతారు. సరే ఆయన చెప్పిందే కరెక్ట్ కదా అనేటువంటి భావనకు వస్తారు. కానీ పార్టీలో ఇప్పుడు ఒక అసంతృప్తి ఉంది. వాళ్ళందరి మీద కసి తీర్చుకోవాలనుకుంటే కసి తీర్చుకోవటానికి కాదు, మనకు ప్రజలు ఓట్లేసింది పగగౌరవం ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. ఇందాక చెప్పాడు దగ్గర మనల్ని పని చేయమని మనకు ఇచ్చారు ఓట్ పర్సంటేజ్, అందుకని మనం పని చేద్దాము, అట్లాంటి ఏదైనా ఉంటే చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పని మరొకసారి చెప్పారు. ఆడవాళ్ళ విషయంలో అంతే చెప్పాడు. అంటే లా అండ్ ఆర్డర్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. లా అండ్ ఆర్డర్ కనుక క్రాస్ అయ్యి కనుక జరిగితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది. ఈ రెండిటికి లింక్ ఉంటుంది, అంతే కదా. మీ ఊర్లో మన గ్రామంలో ఒక గ్రామంలో ఫ్యాక్షన్తో జనం హత్యలు చేసుకుంటా లేదా క్రైమ్ జరుగుతూ ఉంటే పక్క ఊరు వాళ్ళు వచ్చి అక్కడ ఏమి బిజినెస్ పెట్టరు కదా. అదే కనుక అక్కడ పీస్ఫుల్గా ఉంది, అందరూ బాగా కష్టపడతారు, అందరూ బాగా పనిచేస్తారు, అందరూ బాగా సహకారం ఉండిద్ది అనుకుంటే వచ్చి మన దగ్గర బిజినెస్లు పెడతారు. అది ఒక గ్రామం అయినా అంతే ఒక సెగ్మెంట్గా తీసుకోవాలి, రాష్ట్రమైన ఒక సెగ్మెంట్గా తీసుకోవాల్సింది, దేశమైన ఒక సెగ్మెంట్గా తీసుకోవాల్సింది. అందుకని వారికి ఆ పరిపాలన మీద, ఆ పరిపాలన దక్షత మీద ఉన్నటువంటి ఆలోచనతో అందరినీ చిన్నగా అటువంటిది నేర ప్రవృత్తి వద్దు అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఆయన చేస్తూ ఉన్నారని చెప్పని భావించాలి. ఒకసారి మిగిలిన బైట్స్ ప్లే చేయండి. ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ నాయకులు. చిన్న పార్టీని కూడా విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం. అలాంటిది దేశం నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు, కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. 17 ఇంకా కూడా ఉన్నాయి కొన్ని. ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప, అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు, కానీ చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు. చలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని ఇక్కడే స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు, అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు, అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. ఏదో ఫర్నిచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని, ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం. వెంటాడి కేసులు పెట్టి నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. కొల్లు అంకబాబు వదిలేసి 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్ లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్ లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడారు. రైట్. ఇది అంటే కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన అసెంబ్లీలో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్గా ఆయనకున్నటువంటి క్యాంప్ ఆఫీస్కి స్పీకర్ కార్యాలయానికి ఉండేటువంటి ఫర్నిచర్ అక్కడ వాడారు క్యాంప్ ఆఫీస్లో. అది ప్రభుత్వం దానికి సంబంధించి. అయితే అధికారం గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఫర్నిచర్ని తీసుకెళ్ళమని లేఖ రాశారు. ఆ లేఖ తీసుకెళ్ళటం విషయంలో పంపించి లేఖ అందిన తర్వాత వీళ్ళు ఆ ఫర్నిచర్ని తీసుకెళ్ళటానికి ప్రభుత్వం వారు ఒక 4 రోజులు వెయిట్ చేశారు. ఈ లేఖ చూసిన తర్వాత ఫర్నిచర్ అక్కడ ఉందని చెప్పని
ఆయన ఫర్నిచర్ దొంగతనంగా తీసుకెళ్ళి అక్కడ వేశారని చెప్పని ఇదే ఇప్పుడున్నటువంటి ఆయన మీద గెలిచినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, అదే అప్పుడున్నటువంటి జిల్లా నాయకులు కావచ్చు, అత్యంత దారుణంగా హేయంగా ఆయన విమర్శించి ఆయన మీద 18 కేసులు పెట్టారు. అనేక కంప్లైంట్లు ఇచ్చి చాలా అవమానకరంగా మాట్లాడారు. చివరికి ఆయన అది తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి అంశం అది. మరి అది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని ఇంట్లో వేసుకున్న ఫర్నిచరు ప్రతిపక్ష నాయకుడు ఎంత పంపించాలి, ప్రతిపక్ష నాయకుడు ఒక ఎమ్మెల్యే కదా పంపించేసేయాలి, కానీ ఆయన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ ఫర్నిచర్ ఇంకా పంపలేదు. మరి దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఎలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం నడిచిందనే దానికి అదొక నిదర్శనం. కానీ ఆ రోజు కోడెల శివప్రసాద్ గారి విషయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా నిజంగా బలంగా నిలబడలేదు, ఆయనకు అండగా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు కూడా. అది అన్యాయం. ఆ రోజు ప్రభుత్వం అంత దుర్మార్గంగా దాడి చేస్తుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో నిలబడినట్లయితే పాపం ఆయన ప్రాణాలతో ఉండేవాడేమని అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సరే ఏమైనా కానీ పాపం ఆయన ఒత్తిడి చేసి ఆయన నిర్బంధించి, ఆయన వేధించి, ఆయన వెంటబడి ఆయన మీద కేసులు పెట్టి చివరికి ఆయన మీద దొంగ అని ముద్రేసే విధంగా ప్రయత్నం చేసి ఆయన చావుకి కారణమయ్యారు. మరి ఇప్పుడు అంకబాబు గారి విషయంలో కూడా చెప్పారు, 74 సంవత్సరాల వయసులో వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసిన దానికి కేసు పెట్టి తీసుకుపోయి ఆయన్ని నిర్బంధించి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా, మెడిసిన్ కూడా ఇవ్వకుండా నిర్బంధించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన రిమాండ్ చేసి ఆయనకి హార్ట్ పేషెంట్, మరి అటువంటి పేషెంట్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తే కోర్టు ఏం చేశారా ఈయన అడిగితే ఆ రోజు అడ్వకేటు శ్రీధర్ గారు ఉండి ఏం చేశారండి, వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేశారని అంటే మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టడం ఏంటని చెప్పి జడ్జి గారు ఎదురు ప్రశ్నించి చివరికి ఆర్గ్యుమెంట్స్ విని వాళ్ళని తిట్టి ఆయన్ని రిలీజ్ చేయండి అని చెప్పి పంపించిన పరిస్థితి. అదే ధర్నా చేస్తే కేసు పెట్టారు కదా, అన్యాయం అని చెప్పినందుకే కేసు పెట్టారు. మన మీద కూడా అటువంటి కేసులు 14 కేసులు ఉన్నాయి. ఆ 14 కేసుల గురించి చెప్పాలంటే జనం కూడా ఆశ్చర్యపోతారు. సరే ఇప్పుడు దాని సమయం కాదనుకోండి. సరే ఇట్లాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా అనేకం జరిగినాయి. సరే ఇవన్నీ గాంధీ ఉన్నట్టున్నాడు. గాంధీ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి శాంతి భద్రతల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి మొత్తానికి కూటమి ఎమ్మెల్యేలు మొత్తానికి వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక ఎవరైనా ఆడవాళ్ళని ఎవరైనా విమర్శిస్తే మీ అందరితో ఆడదీస్తాను, మీరెవరూ ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయడానికి లేదు, మీరందరూ చట్టానికి పరిధిలో పనిచేయాల్సిందని చెప్పి గట్టిగా చెప్పినట్లున్నారు. సరే ఏంటి మొత్తానికి అంటే అప్పటికి ఇప్పటికీ చెప్పేటువంటి క్రమంలో క్రైమ్ అంటే కంట్రోల్ చేయాలనే బలమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లున్నారా? అంటే మొదట ఈ శ్వేతపత్రం ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అక్కడ మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి గణాంకాలు చూపించారు. ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకుల మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయటువంటి అనేటువంటి ఇది ఒక గణాంకాలు చూపించి ఆ గణాంకాల ప్రకారం అంటే 60 కేసులు ఒకళ్ళు రాజ్యనాయుడు గారు, ఇట్లా కొల్లు రవీంద్ర, ఇట్లా ఒకళ్ళు 60, 30 ఇట్లా ఒక 15 మందికి సంబంధించి మొత్తం కేసులన్నీ కూడా లిస్టు చూపించారు. ఆ తర్వాత ఈ కాకుండా కొన్ని వేల మంది కార్యకర్తల మీద కూడా పెట్టారు, అది వేరే విషయం. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళు ఈ లిస్టులో రాని వాళ్ళు ఎవరన్నా కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా, లేచి నుంచోండి అని చెప్తే 3/4 అంటే 3/4 ఉన్నటువంటి సభ్యులు 3/4 మంది మళ్ళీ లేచి నుంచున్నారు వాళ్ళందరూ. అంటే ఆ లిస్టులో రాకుండా వీళ్ళందరి మీద కేసులు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత అసలు కేసులు లేని వాళ్ళు ఎవరంటే 15 మందో 18 మందో లేచి నుంచున్నారు. ఒక తరగతి గదిలో అంటే రఘురామకృష్ణరాజు గారు ప్రొఫెసర్ లాగా మొత్తం వివరించారని చెప్పినట్టుగానే ఈయనందరిని కూర్చోండి నుంచోండి అని చెప్పి మొత్తం ఒక దాదాపు కొంత హాస్యభరితమైనటువంటి సన్నివేశం జరిగింది అసెంబ్లీలో. అందరూ నవ్వుకున్నారు కూడా విషయానికి, ఎమ్మెల్యే లేచి నుంచోండి అని చెప్పి కౌంట్ చేస్తున్నంతా కూడా. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ చివరిలో కంక్లూజన్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్లిప్ రాసి ఇచ్చారు. కేశవ్ గారికి ఇస్తే కేశవ్ గారు చంద్రబాబు గారు ఇచ్చారు. అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు ఎవరో చట్టానికి లోబడి పనిచేయండి, చట్టాన్ని చేతిలో తీసుకుంటారు. కానీ చివరిలో ఇచ్చింది ఏంటంటే అన్ని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీరెవరూ కూడా కక్షలు అంటే గతంలో ఎంత ఇబ్బంది పడినా కానీ, మీరు దౌర్జన్యాలకు గురైనా, మీరు ఎంత కేసులు పెట్టబడినా కానీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా మీరు టచ్ చేయొద్దు, వ్యక్తిగతంగా భౌతిక దాడులకు వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే కనుక చట్ట ప్రకారం వెళ్దాము, ఇది మన గవర్నమెంట్కి డిఫేమ్ అవుతుంది, ఒకవేళ మీరు అట్లా వెళ్తే కనుక గవర్నమెంట్ చాలా అలరపాలు అవుతుంది, కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి చర్యలు
చర్యలకు పాల్పడొద్దు, పాల్పడినా Okay. కూడా ఉపేక్షించేది లేదని చెప్పి తనదైన బాణీలో చంద్రబాబు గారు చెప్పేశారు. ఓకే. చంద్రబాబు గారు మీరు చెప్పినట్టు ఇందాక పవర్లో రాకముందు ఒకటి, పవర్లోకి వచ్చిన రాక ఒకటి అనేది ఈ విషయంలో కొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేటర్లు కూడా ఆ విషయం మాత్రం కొంత పిచ్చింగ్ గా ఉంది. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక కృష్ణా జిల్లాలోనే 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వాళ్ళు వైసీపీ వాళ్ళతో గొడవ పడ్డారని చెప్పి గుడివాడలో అయితే 307 సెక్షన్ కింద ఒక తెలుగుదేశం పార్టీ వెనుగళ్ళ రాముకు సంబంధించినటువంటి వ్యక్తి మీద 307 కట్టారు. అట్టగే మరొక నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన Okay. కార్యకర్తల మీద బైండర్ కేసులు పెట్టారు. అంటే ఏంటంటే Right. ఈ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పకూడదు, అందరూ మనం శాంతియుతంగా ఉందాము, ఎవరిని చేశారని చెప్పి గతంలో మీరు కక్షలు పెంచుకోవద్దు, అంతా చట్ట ప్రకారం చూసుకుని చట్టం ప్రకారం అన్ని వెళ్దామని చెప్పి Right. క్లాస్ పీకినట్టుగా చెప్పారు. అది దాన్ని అయితే మరి అందరూ హర్షించకపోయినా కానీ మొత్తం ఆచరించాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్.